అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సిగ్మెంట్ లంచ్ బాక్స్ లో మనం చేస్తున్నాం పాలక్ పన్నీర్ క్యాన్ లోని. ప్లేన్ బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండిని వేసేద్దాం. మైదా పిండిలో కాస్తంత బేకింగ్ పౌడర్, అలాగే కాస్తంత చక్కెర, కొద్దిగా అంటే కొద్దిగానే చిటికెడు ఉప్పు, అలాగే బటర్. మనం ప్యాన్ కేక్స్ చేసుకుంటాం కదండి. జనరల్గా ప్యాన్ కేక్స్ అయితే అందరూ గుడ్డు వేసుకొని చేసుకుంటారు. ఒకవేళ గుడ్డు కూడా తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసుకోండి. కావాలంటే మీరు ఇందులో గుడ్డు కూడా వేసుకోవచ్చు. గుడ్డు తినే వాళ్ళు ఉంటే ఇందులో గుడ్డు కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు గుడ్డు తినని వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. కాస్తంత వెన్న, అలాగే ఇప్పుడు పాలు కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ప్యాన్ కేక్ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నా దగ్గర పాలకూరని చూడండి, నేను ఫ్రెష్గా కడిగాను. ఇక్కడ కాడలు కూడా తీసేసా. కావాలంటే ఇంకా కాస్త కూడా తీసేయచ్చు. ఈ కాడలు కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు చాలా అంటే చాలా సన్నగా పాలకూరని తరగాలి. ఇలా పాలకూరని సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వెల్లుల్లిని కూడా తరుక్కున్నాం కదా. అయితే ఇప్పుడు మనం తరుక్కున్న వెల్లుల్లిలో సగం తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం చివరిలో ఒక మంచి సాస్ చేయబోతున్నాం. సో ఇక్కడున్న ఈ సగం సరిపోతుంది. పాలకూర ఇంకా వెల్లుల్లి 2 తరిగి పెట్టుకున్నాం కదా. పాలకూర ఇంకా వెల్లుల్లి చాలా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. సో ఇలా తరుక్కున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం వెన్న వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని చక్కగా రబ్ చేసుకోవాలి. చక్కగా రబ్ చేసుకున్న తర్వాత ప్యాన్ మట్టికి వేడిగా ఉండాలి. ప్యాన్ కేక్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్యాన్ వేడిగా ఉండాలి. ప్యాన్ కేక్స్ మంచిగా వచ్చాయా లేవో తెలియడానికి మనకు ప్యాన్ కేక్స్ని పట్టుకొని చూస్తే అవి చాలా లైట్గా ఉండాలి. ఇలా ముద్దగా బండగా ఉన్నాయనుకోండి, ప్యాన్ కేక్స్ మంచిగా రాలేనట్టు. సో చాలా లైట్గా ఉండాలి. ప్యాన్ కేక్స్ జనరల్గా బ్రేక్ఫాస్ట్లో తింటారు, కానీ మనం చేస్తుంది లంచ్ బాక్స్ కోసం కాబట్టి మనం ప్యాన్ కేక్స్ చేయకుండా క్రెప్స్ చేస్తున్నాం. రెండిటికి ఒకటే బ్యాటర్ ఉంటుంది, కానీ ప్యాన్ కేక్స్ ఏమో లావుగా ఉంటాయి మందంగా, అదే క్రెప్స్ అనుకోండి కాస్త సన్నగా ఉంటాయి. సో ఈ బ్యాటర్ని క్రెప్స్ నార్మల్గా చేస్తే చాలా చాలా పల్చగా చేస్తాం కదా. నేను మటుకి కరెక్ట్గా ఎంత పిండి పడుతుందో అంతే పిండి వేసి కాస్త కొంచెం మందంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న క్రెప్స్ని ఒకసారి చూడండి, పైన చక్కగా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా తీసుకొని ప్లేట్లో రివర్స్ వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చిందో. సో ఇప్పుడు ఒక లాడిల్ తీసుకొని పిండి ఇలా మధ్యలో వేసేసి చక్కగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. మరీ ప్యాన్ కేక్ లాగా లావుగా కాకుండా, అలాగానే క్రిప్స్ లాగా చాలా చాలా సన్నగా కాకుండా ఇలా మీడియంగా చేసుకుంటున్నాం. సో ఇది కూడా చక్కగా కాలిపోయిన తర్వాత ఇలా రివర్స్లో వేసేసుకోవాలి. మనం 2 క్రెప్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూడో దానికి మళ్ళీ కాస్త వెన్న రాసి ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త మంట ఎక్కువ పెట్టేసుకొని పైన మనకి తెలిసిపోతుంది చక్కగా మన క్రెప్స్ కాలిన తర్వాత పైన మనకి మొత్తం బబుల్స్ వచ్చేస్తాయి. చూడండి ఇటంతా కాలింది. ఇప్పుడు మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఎంత క్లియర్గా తెలిసిపోతుందో మీకు. ఇందులో ఎగ్ వేసుకుంటే కనుక ఇంకా సూపర్గా వస్తాయండి. ఎంత పల్చగా చేసుకున్నా కూడా అస్సలు విరిగిపోవు. ఇలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వేడైంది. ఇప్పుడు దీన్ని తీసి
ఇలా రివర్స్ చేసుకుందాం. మనకి ఇప్పుడు 3 సరిపోతాయి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ప్యాన్లో కాస్తంత నూనె వేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం పాలకూర వేయాలి. పాలకూర కూడా వేసాం కదా, కాస్త కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేగితే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో పాలకూరలో బేసికల్గా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి పాలకూరతో ఏది చేసినా కూడా కాస్త ఉప్పు తక్కువగా వేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు గ్రేటర్ తీసుకొని పన్నీర్ని చక్కగా పెద్ద దాంతో గ్రేట్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రేట్ చేసుకున్న తరువాత దీన్ని పాలకూర పైన వేసేద్దాం. ఇప్పుడు మిరియాలు తీసుకొని మిరియాల పొడి వేయాలి. ఇక్కడ కర్రీ రెడీగా ఉంది, అలాగే ఇక్కడ క్రెప్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇందాక మన స్టఫింగ్ రెడీగా ఉంది, అలాగే క్రెప్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక మంచి సాస్ చేసుకోబోతున్నాం. దానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను, అలాగే టమాటాలని మిక్సీ చేసుకొని ప్యూరీ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కాస్తంత నూనె వేసి ప్యాన్ వేడైన తర్వాత ఇందాక మనం గార్లిక్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి ఇవి బాగా కలిపిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కాస్తంత ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మన టమాటో ప్యూరీని ఇందులో వేసేద్దాం. వేసి ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మన టమాటో సాస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నా దగ్గర రౌండ్ బ్రెడ్ ఉంది, అయితే వీటిని నేను రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు కొంచెం వెన్న, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్, కాస్తంత వెల్లుల్లి, ఈ 3 కలిపేసి ఈ బ్రెడ్కి బాగా అప్లై చేయాలి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, మనం గార్లిక్ బ్రెడ్ చేస్తున్నాం. ఏదైనా సరే పాస్తాతో గార్లిక్ బ్రెడ్ ఇస్తే కనుక పిల్లలే ఏంటి ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ సాస్ రెడీగా అయిపోయింది. పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గార్లిక్ బ్రెడ్ని 2 పక్కల మంచిగా కాల్చుకుందాం. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇప్పుడు బ్రెడ్ని స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక పక్క మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో పక్క కూడా వేసుకుందాం. అయితే ఒక పక్క కలర్ వచ్చే లోపు మనం చేసుకున్న క్రెప్స్ ఉన్నాయి కదా, అయితే వాటిని చూడండి, మనం ఎక్కడైతే కాల్చుకోలేదో అటుపక్కన కింద పెట్టేసి ఈ మంచి కలర్ ఉన్న దాన్ని పైన పెట్టి మనం చేసుకున్న స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఒకటి రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి. సో ఇప్పుడు రెండో దాన్ని ఇలా చక్కగా మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని ఇక్కడ పెట్టేసి ముందు కూడా రోల్ చేసుకున్న దాన్ని తీసుకొని రెండింటిని ఇలా చూడండి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ గార్లిక్ బ్రెడ్ ఒక సైడ్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. పైన చూడండి మంచిగా కలర్ వచ్చింది కదా, ఇంకో సైడ్ కూడా ఇలాగే చక్కగా కలర్ రావాలి. ఇప్పుడు లంచ్ బాక్స్ని ఇక్కడ పెట్టుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా సాస్ని ఇలా బాక్స్లో ఫస్ట్ కింద వేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కొంచెం వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పాలక్ పన్నీర్ క్యానలోనాన్ని తీసుకొని ఇలా డబ్బాలో పెట్టుకోవాలి. సో మనకి చక్కగా వేగిపోయిన గార్లిక్ బ్రెడ్ తీసుకొని గార్లిక్ బ్రెడ్ని కత్తి తీసుకొని మనం మధ్యలో కట్ చేయాలి.
చక్కగా కట్ చేసి ఇలా సైడ్కి పెట్టేసి ఇప్పుడు ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇందులో కాస్త సాస్ వేసుకొని ఇంకొక పీస్ మన పాలక్ పన్నీర్ క్యానలోనాని పెడదాం. పెట్టిన తర్వాత మళ్ళీ పైన కొంచెం మిగిలిన సాస్ వేయాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన పాలక్ పన్నీర్ క్యానలోని. సూపర్గా ఉన్నాయి కదా, చాలా ఈజీ కదా. ఎవరైతే ఎగ్ కూడా తినే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎగ్ తినే వాళ్ళు ఉంటే మనం చేసుకున్న బ్యాటర్లోనే ఒక ఎగ్ వేసామనుకోండి, ఇంకా చాలా సన్నగా మన క్రేప్స్ వస్తాయి. సూపర్గా వచ్చింది కదా. మూత పెట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మనం ఇచ్చేసామనుకోండి, స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు మన బాక్స్ ని ఎంటీగా తీసుకొచ్చేస్తారు. మరి ఇంత చక్కగా వచ్చిన ఈ రెసిపీని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన పద్మజ గారి అబ్బాయి హన్షల్ సాయిరామ్కి డెడికేట్ చేస్తున్నాం. హాయ్ హన్షల్, నీకు హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలి. ఇలాగే ప్రతి సంవత్సరం నీ బర్త్డేని నేను విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు నేను సెలవు తీసుకుంటున్నాను. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వస్తుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.